అండి పల్లీలు వేపాను. కుక్కర్ అయితే పెట్టాను అన్నం పులిహోరలోకి అని చెప్పి పల్లీలు వేపుకున్నాను. పులిహోర చేసుకుందాం అనుకున్నాను రోజు రెసిపీ అయితే. పల్లీలు వేపాను. చాట్లో చెరిగితే తుక్క అంతా బయటికి ఎగిరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక ట్రిక్ యూజ్ చేశాను. ఈ జల్లించుకున్నది ఉంటుంది కదా, వడకట్టింది మనం తీసుకుంటాం పకోడీలో స్ట్రైనర్, ఆ స్ట్రైనర్లో వేసి ఇలాగా చాట్లోకి జల్లించేస్తే తొక్క అంతా వచ్చేసింది ఫ్రెండ్స్. అదే ట్రిక్, అదే చెప్దాం అనుకున్నాను, అదే మీకు చేసి చూపించాను. వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రైనర్లో వేసుకుంటే చాట్లో తుక్క అంతా ఉండిపోతుంది. పల్లీలు అంతా ఉండిపోతాయి, తుక్క అంతా బయటకు వచ్చేస్తుంది. సింపుల్గా చేసుకున్న టెక్నిక్ అది. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పులిహోర అయితే తయారు చేసేసాను. పోపు కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ పల్లీలు వేయించుకొని వేసేసి రైస్ వండుకున్నది కొంచెం పసుపు వేసేసి సాల్ట్ అందులో వేసి అన్నం కొంచెం కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది కదా, కూరలు అవి ఇంకా తినబుద్ధి అవ్వట్లేదు, అందుకే ఇలా చేసుకున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.